రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్త వచ్చిందండి. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు, కొత్త పెన్షన్‌లనైతే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు పంపిణీ చేస్తుంది? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? అనేది చెప్తాను. ఏ విధంగా అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు? ఎన్ని రకాల కేటగిరీల్లో పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అనేది కూడా చెప్తానండి. అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్‌లో గతంలో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్‌లయితే జరిగినాయండి. దివ్యాంగ్ పెన్షన్‌కి సంబంధించి, ఆ యొక్క పెన్షన్‌కి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ యొక్క అప్డేట్ ఏంటనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వారి యొక్క పెన్షన్‌లనైతే పూర్తిగా తొలగిస్తున్నారని చెప్పేసి అయితే మనకి సమాచారం అయితే ఉందండి. అది కూడా చెప్తానండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు కొత్త పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకున్న వారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేటు ప్రభుత్వం నుంచి వచ్చినా మీకైతే నేనైతే వీడియో చేసి తెలుపుతా ఉంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి చూసుకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రకాల కేటగిరీల్లో చాలా రకాల కేటగిరీలు ఉన్నాయండి. సబ్ కేటగిరీలు. సో, అంటే 3 రకాల కేటగిరీలు ఏవంటే సామాన్య భద్రతా పెన్షన్స్ అండి. అంటే దివ్యాంగ పెన్షన్‌లు కావచ్చు, విడో పెన్షన్‌లు కావచ్చు, అంటే వితంతు పెన్షన్‌లు అంటారు కదండీ! అవండి. ఇంకా అదే విధంగా వృద్ధాప్య పెన్షన్స్ అండి. ఇవన్నీ కూడా సామాన్య భద్రతా పెన్షన్స్‌లోకైతే వస్తున్నాయండి. ఇక అదే విధంగా చూసుకుంటే గనక దివ్యాంగ పెన్షన్‌లండి. అంటే సదరన్ సర్టిఫికేట్ కలిగి ఎవరైతే పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి సంబంధించి అయితే దివ్యాంగ పెన్షన్‌లండి. ఇక మూడోది చూసుకుంటే గనక మెడికల్ పెన్షన్‌లండి. మెడికల్ పెన్షన్‌ల విషయానికొస్తే గనక ఇవి డిసీజ్‌తో ఉన్నవాళ్ళండి. అంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇచ్చేటువంటి పెన్షన్‌లండి. ఇవి పూర్తిగా వారి యొక్క సర్టిఫికేట్‌ల పైన ఆధారపడైతే ఉంటాయండి. ఈ పెన్షన్స్ అనేవి మెడికల్ బోర్డు, డీఎంహెచ్ఓ ఆఫీస్ పైన ఉండేటువంటి మెడికల్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క మెడికల్ బోర్డ్‌లో ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క పెన్షన్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. ఇవి పెన్షన్స్ మనకి 10,000-15,000 దాకా కూడా ఇవ్వడం అయితే జరుగుతది. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్స్‌లో చూసుకుంటే గనక పర్టిక్యులర్‌గా 85% అబోవ్ ఉండి అంటే 86, 87% ఉండు లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి అందులో సబ్ కేటగరీస్ 3 కేటగరీలు ఉంటాయండి. పీపీఆర్‌పీ అదేవిధంగా యాక్సిడెంటల్ విక్టిమ్, మస్కులర్ డిస్ట్రోఫీ ఈ 3 రకాల ఆప్షన్స్‌లో కూడా మనకేంటంటే రూ. 15,000 పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఇక్కడ లోకోమోటర్ ఆర్థోపెడిక్ అనేది ఒక ఆప్షన్ అండి. ఇది కాకుండా ఇంకా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మెంటల్ రిటార్డేషను, మెంటల్ ఇల్‌నెస్ అంటే హియరింగ్ ఇంపైర్‌మెంట్, ఫిజికల్ ఇంపైర్‌మెంట్ ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. గానీ మనకి లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ ఏదైతే ఉందో పూర్తిగా బాడీ అనేది కదలకుండా వీల్‌చైర్‌కే పరిమితం అయిపోవడం, మంచానికే పరిమితం అయిపోవడం ఈ విధంగా అయితే ఉంటారండి. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే రూ. 15,000 సాయం అయితే ప్రకటించిందండి. కాబట్టి వారికి రూ. 15,000 పెన్షన్ అనేది వారికి అకౌంట్‌లో లేదా చేతికి ఇవ్వడం అయితే జరుగుతదండి. సో, ఈ రకంగా మెడికల్ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత వారికైతే పెన్షన్‌లనైతే మంజూరు చేయడం అయితే జరుగుతదండి. ఇక్కడ ఈ 3 రకాల కేటగిరీలో చూసుకుంటే గనక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,00,000 మంది అప్లై జేసుకోవడానికి రెడీగా ఉన్నారని జెప్పేసి అయితే సమాచారం అండి. అయితే ఇందులో 10,00,000 మందికి ఇస్తారా అంటే ప్రభుత్వం 10,00,000 మందికి ఇవ్వాలని జెప్పేసి అనుకుంటుంది. దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది? ఎంత బడ్జెట్టు అవ్వబోతుంది? దీనికి సంబంధించి ప్రభుత్వం ముందుగా ప్రిపేర్ అయితే అయ్యుందండి. ఇక్కడ గతంలో చూసుకుంటే గనక చాలామంది ఎలిజిబిలిటీ లిస్టుల్లోకైతే వచ్చారండి. కానీ వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే మంజూరు చేయలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఏమైందంటే వారి యొక్క పెన్షన్స్ అయితే అప్పుడు మనకి హోల్డ్‌లో అయితే పడిపోయి వారికైతే ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉన్నప్పటికీ కూడా వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు మంజూరు చేయలేదు. కానీ ఆ యొక్క డేటా అనేది ఇప్పుడైతే తీసుకుంటామని చెప్తున్నారు. తీసుకుంటారు. ఆ డేటాను కూడా తీసుకుండి ఇప్పుడున్న వారికి సంబంధించి చూసుకుంటే మొత్తం మీద వారందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం అయితే జరుగుతదండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లనేవి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపబోతుంది. దీనికి సంబంధించి ఈ మే నెలలో చూసుకుంటే గనక మనకి అప్‌డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిపే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ విషయానికొస్తే గనక ఇక్కడ చూసుకుంటే గనక స్క్రీనింగ్ టెస్ట్‌లనేవి గతంలో ఇక్కడ ఏదైతే దివ్యాంగ పెన్షన్స్‌లో రూ. 15,000 పెన్షన్ తీసుకుంటున్నవారు, అదేవిధంగా రూ. 6,000 పెన్షన్ తీసుకుంటున్న వారికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్‌లనేవి 2 ఫేసుల్లో జరిగినాయండి. ఫస్ట్ ఫేజ్‌లో జరిగిన వారికి, అదేవిధంగా రెండో ఫేజ్‌లో అప్లై చేసుకుంటూ జరిగిన వారికి సంబంధించి కూడా, దాని తర్వాత కూడా ఎలిజిబిలిటీ, ఇనెలిజిబిలిటీలో ఉన్న వారి సంఖ్య అంతా కూడా ఒక లిస్ట్ ఔట్ చేసి ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి సంబంధించి కూడా వాళ్ళ లిస్ట్‌లో అయితే ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తుందండి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. వారి యొక్క పెన్షన్స్ పూర్తిగా తొలగించడం లేదంటే గనక
అర్హత ఉన్నవారికి వారి యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ చేయడం జరగబోతుందండి. అంటే ఇక్కడ అర్హత లేకుండా కూడా చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అప్పుడు మనకేంటంటే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్‌లయితే నిర్వహించడం జరిగింది. సో, అప్పుడు మనకేంటంటే కొంతమందికి అర్హత లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటోళ్ళకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి తొలగించడం అయితే జరుగుతుందండి. వారికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్‌కి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడపబోతుందండి. ఈ యొక్క 2026లోనే అందరికి కూడా కొత్త పెన్షన్‌లయితే పంపిణీ చేయాలని జెప్పేసి, దీంతో పాటు మిగతా పథకాలన్నీ కూడా తీసుకురావాలని జెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందండి. క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి ఇక్కడ మనకి పరిశీలన అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి సమాచారం అయితే ఉంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారులకు సంబంధించి పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే, వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏమేమి ముందుగా అప్లై చేసుకొని పెట్టుకోవాలి అది ఒకసారి చెప్తానండి. మీరైతే కంపల్సరీ వినండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలంటే గనక కంపల్సరీ దివ్యాంగులైతే గనక వారికి సదరం సర్టిఫికేట్ విత్ పర్సెంటేజ్‌తో పాటు ఉండాలి. 40% అబోవ్ ఉండాల్సయితే ఉంటుంది. అంటే 41, 42% ఉండాల్సయితే ఉంటుంది. వాళ్ళకి రూ. 6,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతది. మీకు 85% కన్నా ఎక్కువ అంటే 86, 87% ఉండి లోకోమోర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉంటే మీకు ఇక్కడ రూ. 15,000 పెన్షన్ అందుతుందండి. ఇక మెడికల్ పెన్షన్ విషయానికొస్తే గనక పూర్తిగా సర్టిఫికేట్‌ల పైన ఆధారపడి అయితే ఉంటుంది. వారికొచ్చినటువంటి డిసీజ్ వారి యొక్క సర్టిఫికేట్స్ పైన పూర్తిగా ఆధారపడి అయితే ఉంటుందండి. ఇక అదే విధంగా సామాన్య భద్రత విషయానికి పెన్షన్‌లకొస్తే గనక అంటే వృద్ధాప్య పెన్షన్స్ అండి. వీళ్ళందరికీ సంబంధించి చూసుకుంటే అంటే విడో పెన్షన్స్ కూడా ఇందులోకైతే వస్తాయండి. మొత్తం ఒంటరి మహిళల పెన్షన్స్ కూడా ఇందులోకైతే వస్తాయండి. ఇక్కడ వీళ్ళందరికీ సంబంధించి చూసుకుంటే గనక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో పర్టిక్యులర్‌గా ఇందులో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్ ఏజ్ అనేది 50 సంవత్సరాలు చేయడం అయితే జరిగిందండి. వారి యొక్క ఆధార్ కార్డ్‌లో 50 సంవత్సరాల ఏజొచ్చినా సరిపోతుందండి. 50 సంవత్సరాలు దాటినా సరిపోతుంది. సో, వాళ్ళు ఆధార్ కార్డ్ హిస్టరీ అనేది రెడీ జేసుకోవాలండి. ఆధార్ కార్డ్ హిస్టరీ అనేది రెడీ చేసుకోండి. క్యాస్ట్, ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రెడీ జేసుకోండి. ఉంటే సరిపోద్దండి వాళ్ళకి. సో, మెయిన్ అంటే ప్రాపర్‌గా ఉండాలి. ఇంకా ర్యాండమ్‌గా ఏంటంటే అందరికీ కూడా రేషన్ కార్డ్ అనేది ఉండాలండి. రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. రేషన్ కార్డ్ అనేది ఉండేట్టు చూసుకోండి. క్యాస్ట్, ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అందరూ కూడా అప్లై అయితే చేసుకొని అయితే పెట్టుకోండి. ఇవి మనకి మెయిన్‌గా ప్రైమరీగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి. ఇవి ఉంటే గనక ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్‌లు మనం పొందొచ్చండి. అప్లై చేసుకుంటే ఇంకా అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలాగో దొరుకుతది. ఇంకా దీంతో పాటే మనం చూసుకుంటే గనక దివ్యాంగులైతే గనక 2 పెద్ద పాస్‌పోర్ట్ సైజ్ ఫుల్ సైజ్ ఫోటోస్ తీసుకోండి. ర్యాండమ్‌గా మామూలుగా అందరికీ కూడా సంబంధించి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎలాగో ఉండాల్సయితే ఉంటుందని అప్లై చేసుకునే టైంలో ఓ రెండో, మూడో రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. సో, మనకి క్షేత్రస్థాయిలో ఈ యొక్క పరిశీలన అయితే జరుగుతుందండి. మనకి ఇవాళ, రేపా అనేది మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతానండి. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.